రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే. రామజోగి మందు మీరు ప్రేమతో భుజించరయ్యా. రామజోగి మందు మీరు ప్రేమతో భుజించరయ్యా. కామక్రోధమునలెల్లా కడకు పారద్రోలే మందు. కామక్రోధమునలెల్లా కడకు పారద్రోలే మందు. రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన ఖమాస్ రాగంలో కృతి చేశారు రామదాసుల వారి కీర్తన. చక్కగా పాడి వినిపించింది హరిచందన. అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ యోగ వాసిష్ఠంలో మనం నిన్నటి కథలో వశిష్ఠుల వారు భూషుండుడితోటి ఏమంటున్నారు, నువ్వు భలే అందంగా మాట్లాడుతున్నావు భూషుండ, ఈ ప్రాణచింత అంటూ ఏదో చెప్తున్నావు చెలికత్త పేరు, ఆ ప్రాణచింత అంటే ఏమిటో నాకు వివరించు అన్నారనమాట. అప్పుడు మహాముని, మీకు తెలిసే అడుగుతున్నారులేండి, నాకు పోయేదే ఉంది, చెప్తానులేండి వినండి అంటూ, మహర్షి ఈ దేహాన్ని ఒకసారి పరిశీలించి చూడండి, ఒక చిన్న భవనంలాగా కనిపించడం లేదు? ఈ ఇంటికి వాతపిత్త కఫాలే మూలస్తంభాలు, లోపలి ఎముకలే ఈ ఇంటి ఇటుకలు, కళ్ళే దీని కిటికీలు, నోరే దీనికి సింహద్వారం, జీవాత్మ వెలుగే ఈ ఇంటిలో దీపం. ఈ ఇంట్లో కాపురం ఉండే గృహస్థ పేరు అహంకారం. పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము, అవిద్య, కామము, కర్మము అనే పుర్యష్టకమే ఇక్కడి బంధువులు. కనుక భూతాంతఃకరణ ప్రాణజ్ఞాన కర్మేంద్రియైర్యుతం అవిద్యా కామ కర్మాఢ్యం లింగం పుర్యష్టకం విదువు అన్నారు. ఈ ఇంటి కుడి ఎడమల్లో ఇడా పింగళ అనే రెండు పక్క గదులున్నాయి. కానీ అవి సూక్ష్మంగా ఉండి త్వరగా కనిపించో. ఆ రెండు గొట్టాల వంటి గదులు ఇంటి మధ్యలో ఉన్న ఒక యంత్రంలోకి అమర్చబడి ఉంటాయి. ఆ యంత్రం చాలా కోమలంగా కనిపిస్తున్నా చాలా చురుగ్గా పనిచేస్తుంది. దానిలో మృదువైన ఎముకలు, కండలు ఉన్నాయి. ఆ కండరాల గుత్తులతో అది మొత్తం 6 పద్మపు మొగ్గలతో కలిసిన మొగ్గల గుత్తిలాగా ఉంటుంది. దాని పేరే హృదయం. దానికే మరో పేరు పురీతత్. దాంట్లోంచి 72,000 సూక్ష్మనాడులు పైకి కిందకి పక్కలకు అన్ని వైపులకి వ్యాపించి సాగుతూ ఉంటాయి. అందువల్ల ఆ పద్మపు మొగ్గల గుత్తి ఆకుల మధ్యలో ఉన్న పద్మపు మొగ్గలాగా కనిపిస్తుంది మనకి. ఇందాక చెప్పిన ఇడా పింగళ నాడుల్లో ఇడానాడి చంద్రుడికి స్థానం, పింగళనాడి సూర్యుడికి స్థానం. ప్రాణాపాన వాయువులు ఇడా మార్గంలో ప్రసరించినప్పుడు అక్కడ చంద్రామృత రసం చింది హృదయ యంత్రం చుట్టూతా ఉన్న ఈ ఆకుల మీద పడుతుందన్నమాట. ఆ అమృత స్పర్శ చేత అవి కొంచెం విచ్చుకున్నట్లుగా అవుతాయి. పింగళనాడిలోంచి వాయు సంచారం జరిగినప్పుడు అక్కడ సూర్యాగ్ని వేడి తగిలి ఆ ఆకులు కొంచెం ముడుచుకున్నట్లుగా అవుతాయి. ఈ సంకోచ వ్యాకోచాల వల్ల నాడీమయమైన ఈ ఆకుల్లో నిరంతరం స్పందన ఏర్పడుతుంది. దీనివల్ల మనిషి పీల్చే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసకు హృదయం చుట్టూ ఉన్న నాడుల కదలిక పెరిగి అక్కడ ప్రాణశక్తి అనే వాయువు మరింత వృద్ధి చెందుతుంది. ఇది శక్తి రూపం కనుక అక్కడ సూక్ష్మనాడులన్నిట్లోకి ప్రవేశించి శరీరంలోని అన్ని వైపులకి ప్రసరిస్తుంది. ఆ శక్తి హృదయస్థానాన్ని చేరినప్పుడు దాన్ని ప్రాణవాయువు అంటాం. మలద్వారాన్ని చేరినప్పుడు దాన్ని అపానవాయువు అంటాం. నాభిస్థానంలో ఉన్నప్పుడు సమానవాయువు అంటాం. కంఠస్థానంలో దాన్ని ఉదానం అంటాం. శరీరంలో అన్ని వైపులా 72,000 నాడుల వెంట విచ్చలవిడిగా వ్యాపించి ఉన్న భాగాన్ని వ్యానవాయువు అంటాం. మనిషి తినే ఆహారంలో ప్రాణశక్తి అంతర్లీనంగా ఉంటుంది. జీర్ణమైన అన్నరసంలో ఉన్న ఆ ప్రాణశక్తిని నాడుల్లో సంచారం చేసే ప్రాణశక్తి ఆకర్షించి
తనతో పాటు శరీరం అంతటా వ్యాపింపచేస్తుంది. అంటే నాడుల్లో ఉండే ప్రాణశక్తి అన్నరసంలో ఉండే ప్రాణశక్తి చేత ఎప్పటికప్పుడు పరిపుష్టమై ప్రవాహ రూపంగా ముందుకు సాగిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ప్రాణశక్తి ప్రవహించే నాడులు శరీరంలో రకరకాల ఇంద్రియ గోళాలకు అనుసంధానం చేయబడి ఉంటాయి. అందువల్ల ఆ గోళాల్లోకి ప్రాణశక్తి ప్రవేశించి వాటిలో చైతన్యాన్ని కలిగించి వాటి చేత రకరకాల పనులు చేయిస్తుంటుంది. కనుక శరీరంలో గల అవయవాల్లో హృదయానిదే ముఖ్యస్థానం. రకరకాల పనులు చేసే ఇంద్రియాల్లో ప్రాణానిదే ముఖ్యస్థానం. నిజానికి ప్రాణవాయువే వివిధ ఇంద్రియాలుగా పనిచేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. లేదా తోలుబొమ్మలాట్లో తోలుబొమ్మలకు దారం కట్టి ఆడించినట్లుగా ఇంద్రియ గోళాలన్నింటినీ ప్రాణవాయువు అనే దారం ఒకటి ఆడిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని సూత్రాత్మ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఇలా శరీరమంతటా వ్యాపించి ఉన్నది ఒకే ప్రాణశక్తి అయినప్పటికీ ఆ శక్తి ఊర్ధ్వగమనం చేస్తున్నప్పుడు దాని పేరు ప్రాణవాయువు, అధోగమనం చేస్తుంటే అపానవాయువు. ఇలా పేర్లు పెట్టుకుంటే శరీరంలో ఈ 2 వాయువులే ముఖ్యాలు. నేను వీటి గమనాన్ని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉంటాను. ప్రాణాపానాలనేవి ప్రాణశక్తి యొక్క ఆధ్యాత్మిక స్వరూపాలు, అంటే దేహానికి సంబంధించిన రూపాలు. వాయువు దాని ఆధిభౌతిక స్వరూపం, అంటే పంచభూతాలకి సంబంధించిన రూపం అన్నమాట. ఇందాక చెప్పిన సూత్రాత్మ లక్షణం ఏంటి? అది ఆది దైవికం. మహర్షి, నేను ఆధ్యాత్మిక ఆది భౌతిక భావాలను వదిలిపెట్టి ప్రాణవాయును ఆది దైవిక సూత్రాత్మ స్వరూపంగా నిరంతరం ధారణ చేస్తున్నాను. అదే ప్రాణవాయు వ్రతం. సామాన్య జీవులంతా ఇంద్రియ వ్రతం చేస్తూ ఉంటారు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల్లో ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క విషయం మీద వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనం వల్ల ఆయా ఇంద్రియాలు పాపపంకిలో పడిపోతుంటాయి. అందువల్ల అవి తరచుగా శ్రమకి లోనవుతుంటాయి. శ్రమే మృత్యువు. ఆ విధంగా అవి చస్తూ పడుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి ఇంద్రియాలతో కలిసిపోయి నేను అని అనుకుంటూ వాటితో పాటు విషయ సుఖాలను అనుభవిస్తూ మళ్ళీ వాటితో పాటే శ్రమరూపమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఇలా వాటితో పాటే మళ్ళీ మళ్ళీ చస్తూ పడుతూ జీవించడమే ఇంద్రియ వ్రతం. నేను ప్రాణవాయు వ్రతబలం చేత ఇంద్రియ వ్రతాన్ని పూర్తిగా వదిలేశాను. ప్రాణమే అసలైన ఇంద్రియం అని ఇందాక చెప్పాను కదా. కనుక ఆ వ్రతంలో కూడా చావు పుట్టుకలు ఉంటాయేమో అని సందేహం మనకు వస్తుంది. కానీ ప్రాణం అనే ఇంద్రియం యొక్క విశేషం ఏమిటంటే దానికి ప్రత్యేకంగా ఏ విషయం మీద వ్యసనం లేదు. అసలు దానికి విషయ సంపర్కమే లేదు. కేవలం నిస్సంగంగా నిష్కామంగా ముఖనాసికాది నాళిల్లో సంచరిస్తూ ఉంటుంది. కనుకనే దానికి పాపస్పర్శ లేదు. కనుకే శ్రమ లేదు. కనుకనే మృత్యువు లేదు. అందువల్లే ప్రాణవ్రతానికి ఒక్క క్షణం కూడా భంగం రాదు సుమా. ఇలా సూత్రాత్మస్వరూప ప్రాణవ్రతాన్ని నేను ధారణ చేస్తూ ఉంటాను. ఇది చేయడం మూలంగా నాకు మృత్యువు లేదు. నేను చెప్పిన ఆ ప్రాణచింతన వ్రతం ఇదేనండి అని. ఇది చాలా ప్రశస్తమైన వ్రతం సుమా మహర్షి గారు. ఈ ప్రాణాపానాల్లో ప్రాణం కొంచెం చల్లగా ఉంటుంది, అపానం కొంచెం వెచ్చగా ఉంటుంది. ఈ దేహం అనే యంత్రాన్ని ఏ అలసట లేకుండా హాయిగా యుగాల తరబడి నడుపుతున్నది వీరిద్దరే, ఈ కార్మికులే. తక్కిన ఇంద్రియాలు జాగృత అవస్థలో ఒకలాగాను, స్వప్నావస్థలో మరొకలాగాను, సుషుప్తి అవస్థలో మరొకలాగాను ప్రవర్తిస్తూ ఉంటాయి. పాపం ఈ ప్రాణాపానాలు మాత్రం 3 అవస్థలోనూ ఒకే రకంగా ఉంటాయి. అయితే వీటిని గమనించడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వీటి గమనం, వీటి నడక చాలా సూక్ష్మం సుమా. యథా కేశసహస్రాది భిన్న తావతాణిన్మాన తిష్టతి. ఆ శృతి చెప్పినట్లుగా ఒక వెంట్రుకను నిలువుగా 1000 భాగాలు చేస్తే ఒక్కొక్క చీలిక ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటాయి ఈ ప్రాణాపానాలు. అందువల్ల మనస్సుని పూర్తిగా ఏకాగ్రం చేస్తే గాని వాటిని పట్టుకోవడం సాధ్యం కాదు. అవిరత గతర్యోర్గతిం విదిత్వా హృది మరుతోరనుసృత్య చోదితం తామ నా పునరిహ హి జాయతే మహాత్మన్ ముదితమానః పురుషః ప్రణష్టపాశః. మహాత్మా, హృదయాది స్థానాల్లో నిరంతరం సంచారం చేసి ఈ ప్రాణాపానాలను గతులను నేను జాగరూకుడుగానే ఉపాసన చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి శృతి
ప్రాణోపాసన ప్రకరణలో అనేక చోట్ల ఈ వ్రతం నిర్దోషమని, గతశ్రమని, అవజ్ఞ వ్రతం అని ప్రశంసిస్తోంది. ఈ విషయం తెలిసి ప్రాణాపానాల ఉపాసన చేసిన వాడి మనస్సు ఎప్పుడు ఆనందంతో నిండి ఉంటుంది. వాడికి పాశాలు తెగిపోతాయి, వాడు మళ్ళీ పుట్టడు. మహాత్మా నేను కూడా అలాగే ఉన్నాను అన్నారు అని 24లో సర్గలో చెప్పిన విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో ఏమంటున్నారంటే, అధాతో వ్రతమీమాంస అని ప్రారంభించి తస్మాదేకమేవ వ్రతం చరేత్ సాయుజ్యం సలోకతాం జయతి అనే వాక్యం వరకు కూడా మంత్రాలను మనం వివరించాలని మనం గమనించాలి. ఇక్కడ భూషుండా ప్రాణాపానాల నిరంతర గమనాన్ని తెలుసుకున్నాను అంటున్నావు కదా, ఆ నడక ఎలా ఉంటుందో నాకు చెప్పు అంటూ ఆయన అడిగారు అనమాట వశిష్ఠులు వారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ రోజుల్లో మనకి ఆధునిక విజ్ఞాన సంపర్కం వల్ల మన చుట్టూతా ఉండే వాతావరణంలో ఆక్సిజన్ అనే ప్రాణవాయువు, దాన్ని పీల్చాక మన ముక్కుల్లోంచి బయటికి వచ్చే వాయువులో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కనుక అది అపాన వాయువు అని మనం వ్యవహరిస్తున్నాం అనమాట. ఆయుర్వేద శాస్త్ర పరిభాషలో హృది ప్రాణో గుదే అపాన సమానో నాభి సంస్థిత అంటారు. అంటే హృదయస్థానంలో ఉండి పైకి పోయేది ప్రాణవాయువు, మల విసర్జనల ద్వారా కిందకి పోయేది అపానవాయువు, ఈ రెండు కలిసిపోకుండా మధ్యలో నాభిస్థానంలో ఉండి నిలబెట్టేది సమాన వాయువు అని వ్యవహరిస్తారు. ఇలాంటి పరిభాషలు ఏవి ఇక్కడ అన్వయించో మనకి. యోగశాస్త్రానుసారంగా ఈ సర్గలో వాల్మీకి మహర్షి అనుసరించబోయే పరిభాష ప్రకారంగా ప్రాణం అంటే చైతన్యాత్మకమైన జీవశక్తి. శరీరంలోని దాని ప్రధాన స్థానం హృదయము, మన చుట్టూ ఉండే వాయువు అచేతనము, జడము, కనుక అది అపానము. అపానము చైతన్య శక్తి లేనిది. ఇది మన ముక్కుల ద్వారా లోపలికి ప్రవేశించి హృదయస్థానాన్ని చేరి అక్కడ ఉండే ప్రాణశక్తితోటి కలిసి దాని సంపర్క బలం వల్ల ప్రాణవాయువు తయారవుతుంది. అలాంటి ప్రాణవాయువే మన ముక్కుల నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. చైతన్య శక్తితో కూడిన ప్రాణవాయువు బయటికి వచ్చేస్తుంటే ఆ శరీరం ఒక విధమైన తాపాన్ని పొందుతుందనమాట. ఈ విషయం మళ్ళీ మనం లోపలికి గాలి పీల్చుకోకుండా కొంతసేపు బిగపెడితే స్పష్టంగా మనకు తెలుస్తుంది. నిశ్వాస రూపంగా ముక్కుల్లోంచి బయటికి వచ్చే ఈ ప్రాణవాయువు యొక్క స్పర్శ కూడా మనకి నులివెచ్చగానే ఉంటుంది. అందుకే యోగ పరిభాషలో ప్రాణవాయువు సూర్యాత్మకము లేదా అగ్నియాత్మకం, ఒక అగ్నిజ్వాలలాగానే హృదయం నుంచి పైకి ప్రసరిస్తూ ఉంటుందని చెప్తారనమాట. ఇక బయట ఉండే అపానవాయువు మన ముక్కుల ద్వారా లోపలికి పీల్చుకుంటున్న కొద్దీ మన శరీరం ఒక రకమైన హాయిని పొందుతుంది, ఆహ్లాదాన్ని కలిగించుకుంటుంది, చల్లగా అనిపిస్తుంది. కనుక యోగ పరిభాష ప్రకారము అపానవాయువు చంద్రాత్మకము లేదా జలాత్మకము. వానాధారలు నూతిలోకి పడిపోయినట్లుగా ఇది అధోముఖమై హృదయ స్థానాన్ని చేరుతుంది. ఈ పరిభాషను వాల్మీకి మహర్షి తన ప్రకరణలో ఉపయోగించమాట. మనకి ఇదే విషయం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 29వ శ్లోకంలో అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపాన తథాపరే ప్రాణాపానగతిర్రుత్వ ప్రాణాయామ పరాయణాహ అంటారు. అంటే కొందరు ప్రాణవృత్తిని అపానవృత్తిలో హోమం చేస్తారు, కొందరు అపానవృత్తిని ప్రాణవృత్తిలో హోమం చేస్తారు, కొందరు ప్రాణాపాన గతులను అరికట్టి ప్రాణాయామంలో ఆసక్తి కలవారవుతారు అని అర్థం వచ్చేట్టుగా అక్కడ చెప్పారనమాట. ప్రాణాపాన శబ్దాలను ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కానీ ఈ ప్రకరణ మనకి సరిగ్గా అర్థం కాదు. నిజానికి వాల్మీకి మహర్షి విషయాల్ని సర్గల చివరిలో కూడా చెప్పారు. మన సౌకర్యం కోసం మనం ఇలా చెప్పుకుంటున్నాం అనమాట ముందు. ఇకపోతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతే భూషణుడు మహర్షి తమరు తెలిసి అడుగుతున్నారు, అయినా వివరిస్తాను వినండి అంటూ చెప్తున్నాడు. ప్రాణం అన్నా, ప్రాణగమనం అన్నా, ప్రాణగతి అన్నా ఇంచుమించు ఒకటే. వీటిలో ప్రాణగతి, ప్రాణగమనము వంటి శబ్దాలు యౌగికాలు, అంటే వీటి యొక్క పదోత్పత్తిలోంచి స్పష్టంగా అర్థం చెప్పి వీలుంటుందన్నమాట. వాయువుకి సదాగతి అని మరో పేరుంది. ఎప్పుడూ చలిస్తూ ఉండడమే దాని స్వభావం కనుక దానికి ఆ పేరు వచ్చింది. ప్రాణశక్తి కూడా నిత్యశలనశీలమైంది. ప్రాణగతి అనే పదం ఆ విషయాన్ని స్పష్టపరుస్తుంది మనకు, కనుక యౌగిక శబ్దం అన్నారు దాన్ని. ఇది ఆ శరీరంలో నాభి కంటే పైభాగాన హృదయ స్థానంలో ఉంటుంది. అపానవాయువుకు కూడా స్పందశక్తి ఉంటుంది, కానీ అది శరీరంలో అయితే నాభి కంటే కింద భాగాన, శరీరానికి వెలుపలైతే ముక్కు కంటే కింది భాగాన ఉంటుందన్నమాట. ఈ ప్రాణాపానాలు రెండింటినీ గ్రహించడం ద్వారా మానవుడు ప్రాణాయామాన్ని సాధిస్తాడు. ఎంత బాగా సాధించాలి అంటే మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు,
నిద్రపోయేటప్పుడు కూడా ఈ ప్రాణాయామం మనకు సహజంగా జరిగిపోవాలి. అలా ప్రాణాయామం సాగించే విధానాన్ని నేను చెప్తాను వినండి మీకు అంటూ చెప్తున్నారు. హృదయం నుంచి గాలి బయటికి రావడాన్ని సామాన్యంగా మనం రేచకం అంటారు. కానీ దానిలో హృదయం నుంచి మూర్ధస్థానం అంటే మాడు లోపల వాయువులు తగిలే స్థానం దాకా ఉండే భాగాన్ని అంతరరేచకం అంటాం. ఇక్కడ అక్కడి నుంచి ముక్కుల వెలుపల దాకా ఉండే భాగాన్ని బాహ్యరేచకము అంటాం. ఇలా ముక్కుల వెలుపల 12 అంగుళ స్థానం నుంచి అపానవాయువును పైకి లాగేసి ముక్కుల ద్వారా మూర్ధస్థానం వరకు చేర్చడాన్ని బాహ్యపూరకము అంటాం. అది అక్కడి నుంచి హృదయస్థానం చేరడాన్ని అంతఃపూరకం. 12 అంగుళ స్థానం అంటే ముక్కు వెలుపల 12 అంగుళాల దూరంలో ఉండే స్థానం. అంగుళం అంటే వ్యక్తి యొక్క బొటనవేలు కింద కనుపని మనందరికీ తెలిసిందే కదా. ఈ 12 అంగుళాల దూరం నుంచి మనిషి సామాన్యంగా గాలి ముక్కులోకి లాగుతాడు అని అర్థం అన్నమాట ఇక్కడ. కనుక ముక్కు నుంచి 12 అంగుళాల దూరంలో ఉండే బిందువును అపానవాయువు యొక్క ఉత్పత్తి స్థానంగా యోగశాస్త్రంలో వ్యవహరిస్తూ ఉంటారు. దీన్నే సంగ్రహంగా 12 అంగుళ స్థానం అంటారు. బయట నుంచి లోపలికి ప్రసరించిన అపానవాయువు యొక్క వేగం ప్రశాంతమై మళ్ళీ హృదయం నుంచి ప్రాణవాయువు యొక్క వేగం ఇంకా మొదలు కాకుండా ఉండే స్థితిని కుంభకం అంటాం మనం. కనుక ప్రాణాయామంలో రేచకము, కుంభకము, పూరకం అనే 3 అవస్థలున్నాయి. ఇక్కడ హృదయ స్థానాన్ని ప్రధానంగా చేసుకుని దాన్ని బట్టి రేచక, పూరక, కుంభకాలను నిర్వచించడం జరుగుతుంది. ముక్కు వెలుపల ఉండే 12 అంగుళ స్థానాన్ని కేంద్ర బిందువుగా తీసుకుంటే రేచక, కుంభక, పూరకాలను మనం నిర్వచనం చేయొచ్చు. ఈ పద్ధతిలో లోపల నుంచి బయటికి వచ్చిన ప్రాణవాయువు 12 అంగుళ స్థానం దాకా చేరి అక్కడ దాని వేగం శమించిపోగా ఇంకా అపానం యొక్క వేగం ప్రారంభం కాకుండా ఉండే దశను మనం కుంభకం అంటాం. ఇది బాహ్యంలో ఉండే కుంభకం కాబట్టి దానికి బాహ్య కుంభకం అంటారు. ఈ పద్ధతిలో హృదయం నుంచి బయటకు వాయువు బయలుదేరినప్పుడు దానిలో హృదయం నుంచి ముక్కు చివరి దాకా ఉండే భాగం అంతర్పూరకం అవుతుంది. అక్కడి నుంచి 12 అంగుళ స్థానం మళ్ళీ మనకి బహిర్పూరకం అవుతుందన్నమాట. అలాగే 12 అంగుళ స్థానం నుంచి అపానం బయలుదేరి చివరి దాకా చేరే భాగం బాహ్యరేచకం అవుతుంది. అక్కడి నుంచి హృదయం దాకా అపానం చేరే భాగం అంతర్రేచకం అవుతుందన్నమాట. ఈ విధంగా ప్రాణాయామంలో మొత్తం 10 భాగాలు మనకు చెప్తారు. హృదయ కేంద్రమైన అంతఃకుంభకాన్ని బట్టి అంతర్రేచక, బాహ్యరేచకాలు, బాహ్యపూరక, అంతర్పూరకాలు అనేవి 4 ఉంటాయి మనకి. 12 అంగుళ స్థానం కేంద్రంగా అంటే 12 అంగుళ స్థానం కేంద్రంగా అంతఃపూరక, బాహ్యపూరక, బాహ్యరేచక, అంతర్రేచక అలా 4 భాగాలు అంటే 4 + 4 + 2 కుంభకాలు కలిపితే మొత్తం 10 అన్నమాట. వీటిలో కుంభకాలు 2 కలిపి ప్రాణాయామం యొక్క ప్రధాన స్వరూపం కింద మనం చెప్పుకుంటాం. కాబట్టి వాటిని విడదీస్తే 8 భాగాలు మిగులుతున్నాయి మనకి. కనుక ప్రాణాయామ అంగాలన్నీ మనం 8 అని పెద్దలు చెప్తుంటారు. ఈ 8 అంగాలు ప్రతి జీవికి బ్రతుకున్నంతకాలం నిరంతరంగా సాగుతూనే ఉంటాయి. దీనికి వేరే ప్రయత్నం అవసరం లేదు. అయితే ఇవి ఇలా జరుగుతాయనే గమనిక పెరిగిన కొద్దీ వాటి గురించి భావన పెరుగుతుంది మనకి. ఆ భావన వల్ల క్రమంగా ప్రాణాపానాల గతిని నిరోధించే అభ్యాసం ఏర్పడుతుంది. దీనివల్ల కుంభకాల యొక్క కాల పరిమితి పెరిగిపోతుంది. దీనివల్ల చిత్తం శుద్ధమై నేను కర్తను, నేను భోక్తను అనే భావం మనకి తగ్గిపోతుంది. దానివల్లే మనకి బాహ్య విషయాసక్తి పూర్తిగా పోతుంది. చివరికి పరమపదం లభిస్తుంది. కనుక మహర్షి ప్రాణాపాన గతులను ఈ విధంగా గుర్తించి అభ్యసించిన వాడికి అదే మోక్ష సాధనమవుతుంది. ప్రాణానికి అధిపతి సూర్యుడు, అపానానికి అధిపతి చంద్రుడు. చంద్రుడిని సూర్యుడు మింగిన, సూర్యుడు చంద్రుడిని మింగిన అసాధకుడికి సంసార దుఃఖం ఉండదు. నిజానికి ప్రాణాపానాలనేవి మనం పెట్టుకున్న పేర్లే. సూర్యచంద్రులు అనేవి వాటిని బట్టి వచ్చిన పేర్లు కనుక అవి కూడా మనం పెట్టుకున్న పేర్లే. ఈ మాట మనం మర్చిపోకుండా సూర్యుడు చంద్రుడిని మింగాడు అంటే ప్రాణవాయువు వచ్చి అపానవాయువులో కలిసిందనే అర్థం అన్నమాట. ఇది బాహ్య కుంభకం. ఇది శరీరానికి వెలుపల 12 అంగుళాల స్థానంలో జరుగుతుంది. ఇక్కడ దేహాది పరిచ్ఛేద రహితమైన స్థితి అనుభవానికి మనకు వచ్చేస్తుంది. అలాగే
సూర్యచంద్రులు కలిసిపోతారు కనుక ఇక కాలానికి కూడా ప్రసక్తి ఉండదు కనుక ఆ యోగి దేశకాలాతీతుడు అయిపోతాడు చెప్పారనమాట. దీనికి సంబంధించిన మరికొంత వివరణ రేపు చెప్పుకుందాం ఇదే సమయానికి ఇదే ఛానల్లో. రాములు వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు మనం ఈ చర్చని ఇంకొంచెం ముందుకు సాగిస్తూ ఈ ప్రాణాపానాల యొక్క సంబంధం ఏ విధంగా మనం చూడాలి అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.